తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 62,625 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,63,00,000 వచ్చిందని అధికారులు తెలిపారు. తిరుమలలో రద్దీ పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వరుస సెలవు దినాలు రావడంతో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. ఈరోజు శనివారం కావడంతో తిరుమలకు వెళ్లే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం అలిపిరి మెట్ల మార్గం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడ నుంచే మొక్కులు చెల్లించుకోవడానికి నడక అయితే ప్రారంభమవుతుంది. ఇక్కడ భారీ ఎత్తున భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. అయితే గత 2 రోజులుగా కూడా తిరుమలలో భారీ రద్దీ నెలకొంది. అంటే వరుస సెలవు దినాలు, నిన్న వరలక్ష్మి వ్రతము, ఈరోజు శని ఆది, ఇలా వరుస సెలవు దినాలు రావడంతో భారీగా భక్తులు తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు వ్యాపించాయి. అయితే స్వామివారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. వారాంతంలో విఐపి బ్రేక్ దర్శనాలను క్రమబద్ధీకరించి కేటాయిస్తున్నారు. అదేవిధంగా భక్తుల వసతికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు 24 గంటలు బస్ చేసిన భక్తులు ఎప్పటికప్పుడు వాళ్ళని ఖాళీ చేస్తూ కొత్తగా వచ్చే భక్తులకైతే అవకాశం కల్పిస్తున్న పరిస్థితి. మరో 2 రోజుల పాటు ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. చూడొచ్చు మనము, ఎక్కడైతే అలిపిరి మెట్ల మార్గం ప్రారంభంలో భారీ ఎత్తున భక్తులు ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి ఆ తర్వాత మొక్కు చెల్లించుకోవడానికి కాలినడకన తిరుమలకి వెళ్తారు. ఈ ప్రాంతంలో భారీగా భక్తుల రద్దీ కనబడుతుంది. మొత్తం మీద తిరుమలలో గత 2 రోజులుగా కూడా ఈ రద్దీ నెలకొంది. ఆ తర్వాత మరో 2 రోజుల పాటు ఈ భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని కూడా టీటీడీ భావిస్తోంది. కెమెరామ్యాన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.